వేణుగారు నమస్కారం అండి. నమస్తే మేడం. జస్ట్ ఫస్ట్ మీ జర్నీతో మొదలు పెడదామండి. యెస్ మేడం. మీ గురించి ఒకసారి మా కోసం. మేడం నా పేరు వేణు వినుకోటి. మాది స్వస్థలం ప్రస్తుతం బాపట్ల జిల్లా, చీరాల మండలం, ఈపురపాలెం గ్రామం, ఆంధ్రప్రదేశ్‌లో. అయితే నేను ఒక 2019 నుండి మా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నేను హైదరాబాద్‌లో ఒక ఎన్‌జీఓలో పారా అథ్లెటిక్ కోచ్‌గా చేస్తూ ఉన్నాను. హుహుహు. ఇప్పటివరకు నేను స్టూడెంట్స్‌ని ట్రైన్ చేస్తూ వాళ్ళని నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌కి అండ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌కి కోచ్‌గా నేను వెళ్తూ ఉంటాను. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. రైట్. అంటే ఇప్పటివరకు ఎంతమందికి మీరు కోచింగ్ ఇచ్చి ఉండొచ్చు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఒక 25 మంది స్టూడెంట్స్ వరకు నేను రెగ్యులర్‌గా ట్రైన్ చేస్తూ ఉంటాను. హ్మ్. ఇప్పటివరకు నా ట్రైనింగ్‌లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ 58 మెడల్స్ వరకు వచ్చినాయి మేడం. అంటే ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోనండి? ట్రాక్ అండ్ ఫీల్డ్. డిస్కస్ త్రో నా ఈవెంట్స్ వచ్చేసి డిస్కస్ త్రో, షాట్ పుట్ అండ్ జావెలిన్ త్రోస్. పారా అథ్లెటిక్స్ కోచ్‌గా మారడానికి కూడా కొన్ని స్పెషల్లీ ఛాలెంజ్డ్ ఉండాలండి యాక్చువల్లీ. ఈజ్ ఇట్ లైక్ దట్? అవును మేడం. అంటే దానికంటూ కొన్ని ఈ మధ్యనే కొంచెం పారా స్పోర్ట్స్ మీద ఒకానొక టైంలో 2015 ఆ టైంలో పారా స్పోర్ట్స్ అంటే ఎటువంటి అవేర్‌నెస్ ఉండేది కాదు. పారా స్పోర్ట్స్ అంటే ఒక డిజబుల్ డేకి, వరల్డ్ డిజబుల్ డేకి జరిగే ఒక స్పోర్ట్స్ లాగా అలా ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ అది చిన్నగా చేంజ్ అవుతూ ఇండియాకి ఎక్కువ మెడల్స్ వస్తూ హ్మ్. ఇప్పుడు పారా స్పోర్ట్స్ మీద కంప్లీట్ అవేర్‌నెస్ వచ్చింది. దీనికోసమే సెపరేట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని లైక్ అలా కండక్ట్ చేస్తూ ఉన్నారు. బికాజ్ ఒక పారా అథ్లెట్‌ని ట్రైన్ చేయాలి అంటే అతని ఆపోజిట్‌లో ఉన్న ఆ స్టూడెంట్ యొక్క ఫిజికల్ డిజబిలిటీకి సంబంధించిన అవగాహన కొంత అవగాహన ఉండాలి. ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే అతనికి ఏ భాగంలో వీక్‌నెస్ ఉంది, ఏ భాగంలో స్ట్రెంత్ ఉంది అనేది గనక మనం క్యాచ్ చేయగలిగితే వాళ్ళని ట్రైన్ చేయడానికి కొంత మనకి దోహదపడుతుంది. కానీ చాలా మంది పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ పిల్లల్లో ఉన్న లోపాన్ని, డిజేబిలిటీని చూసి వీళ్ళు ఇంకా అసలు ఏమన్నా సాధిస్తారా అన్న టెన్షన్‌లో ఉంటారు. బట్ సమ్‌హౌ నిజంగానే మీ పేరెంట్స్ అందరికీ చెప్పేదేంటంటే అలా ఎవరైనా ఉంటే డెఫినిట్‌గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు కూడా స్పోర్ట్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్‌లీ. ఒకప్పటికి ఇప్పటికి పరిస్థితులు పూర్తిగా మారినాయి మేడం. పారా స్పోర్ట్స్ అంటే ఇప్పుడు కంప్లీట్ అవేర్‌నెస్ వచ్చింది. ఒకానొక టైంలో ఎవ్రీ ఇయర్ అర్జున్ అవార్డ్స్ ఇస్తారు ఢిల్లీలో. బెస్ట్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి. అది ఒకప్పుడు ఎలా ఉండేదంటే 30 అవార్డులు ఇస్తే అందులో 2 మాత్రమే పారా అథ్లెట్స్‌కి ఉండేవి. బట్ ఇప్పుడు రీసెంట్‌గా లాస్ట్ మంతే జరిగింది. దాంట్లో ఎలా అంటే 30 అవార్డ్స్ ఇస్తే అందులో 27 పారా అథ్లెట్స్‌కే వచ్చినాయి. దట్స్ అమేజింగ్. ఎందుకంటే అంత అవేర్‌నెస్ వచ్చింది. అన్ని మెడల్స్. అండ్ లాస్ట్ ఇయర్ పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో మన ఇండియాకి మాత్రమే 29 మెడల్స్ వచ్చినాయి. ఇది ఫస్ట్ టైం. ఏబుల్ బాడీలో కూడా ఒలింపిక్స్‌లో కూడా అన్ని మెడల్స్ రాలేదు. మీరెక్కడ వీళ్ళందరికీ కోచింగ్ ఇస్తున్నారు? నేను ప్రస్తుతం అయితే మేడం సరూర్ నగర్‌లో ఉంటాను. సరూర్ నగర్‌లోనే సరూర్ నగర్ స్టేడియంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. అయితే వీళ్ళకి అందరూ కంప్లీట్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అవ్వడం వల్ల రీసెంట్‌గా నేనేం చేశానంటే వీళ్ళకి కావాల్సిన మినిమమ్ ఎక్విప్‌మెంట్ బయట ఏదైనా జిమ్‌కి వెళ్ళి హ్మ్. చేయాలి అంటే వీళ్ళలో కొంతమంది ఫ్లోర్ వాకర్స్ ఉన్నారు. వీల్ చైర్‌లో వెళ్ళి ఆ జిమ్‌లో దానికి ఫీజు పే చేసి 2000, 3000 కొంచెం ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతున్నారు. సో, నేనేం చేశానంటే నా కొంత అమౌంట్ నాకొచ్చే పెన్షన్ అమౌంట్‌ని అండ్ కొంతమంది చిన్న చిన్న డొనేషన్ తీసుకొని వీళ్ళకి కావాల్సిన మినిమమ్ ఎక్విప్‌మెంట్ లైక్ ఒక మల్టీపర్పస్ బెంచి, బార్సు, ప్లేట్సు, డంబెల్సు వీళ్ళకి అరేంజ్ చేసి ప్రస్తుతం వీళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నాను. బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా బయట జిమ్‌కి. అంటే మీ వరకు తీసుకుంటే మీకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ ప్రాబ్లమ్ ఉందా అండి? మేడం. నాకు పుట్టిన ఒక 6 నెలలకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అప్పట్లో లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు కదా మేడం. అలా తీసుకువెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే అతనికి దాని మీద అవగాహన లేక ఇంజెక్షన్ చేశారు. అది రియాక్షన్ అయ్యి ఇలా నాకు 2 లెగ్స్‌కి పోలియో అటాక్ అయింది 90%. కానీ మీరెక్కడ గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేయలేదండి? నాకు 2023లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ కోచ్‌గా చీరాలలో ఇచ్చారు. బట్ నా గోల్‌కి ఒక 6 మంత్స్ వరకు ఆ జాబ్ చేశాను అథ్లెటిక్ కోచ్‌గా. అయితే నాకున్న కళకి ఆ జాబ్ నాకు అంత ఇదనిపించలేదు. నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మనస్సాక్షి అనిపించలేదు. సో, నా గోల్ ఏంటంటే పారా అథ్లెట్స్‌ని ఇండియాకి రెడీ చేయాలి. ఇప్పుడు ఎంతమందొచ్చారు మీతో పాటు? ఇప్పుడు నాతో పాటు నలుగురు స్టూడెంట్స్ వచ్చారు మేడం. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఎక్కడ అపియరెన్స్ ఇస్తున్నారు? మేడం ఇప్పుడు ఆ నలుగురు స్టూడెంట్స్ ఇప్పటికి జూనియర్ అండ్ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 17 నుండి 20వ తారీఖు వరకు చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 23rd నేషనల్ ఛాంపియన్‌షిప్ జరుగుతుంది. దానికి అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మార్చి 8 నుంచి 13th వరకు ఢిల్లీ నెహ్రూ స్టేడియంలో
ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ప్రిక్స్ జరుగుతుంది. దానికి సిద్ధమవుతున్నాం మేడం. నేను 2003 నుండి 2007 వరకు బాడీ బిల్డింగ్ చేశాను, హ్యాండిక్యాప్డ్ బాడీ బిల్డింగ్ మేడం. అయితే ఒకరోజు జిమ్కి వెళ్ళాను. జిమ్కి వెళ్తే ఏం జరిగిందంటే అక్కడ ఉన్న కొంతమంది ట్రైనర్స్ వాళ్ళు ఉండి, ఇవరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్, నీకు జిమ్ ఇలాంటివి అంత సెట్ అవ్వు, నువ్వు మెడిటేషను, యోగా ఇలాంటివి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అన్నారు. అది కొంచెం బాధ అనిపించింది, అండ్ అది కొంచెం కరెక్ట్ కాదనిపించింది. అవును, కరెక్టే. ఇప్పుడు ఎక్కడైతే మనకు డిజేబిలిటీ ఉందో దానికి మనం ఎక్సర్సైజ్ చేయలేము, కానీ రెస్ట్ ఆఫ్ ది బాడీకి మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కదా. అది ఫిట్ గా ఉంటే అది అది కూడా హెల్త్ కి మంచిదే. 100% మేడం. సో ఎవరైతే పర్సన్ అన్నాడో అదే జిమ్కి నేను కంటిన్యూ అయ్యాను. 2003లో స్టార్ట్ అయ్యాను. కంటిన్యూ అవుతూ ఒక 1 year కంప్లీట్గా రెగ్యులర్ ట్రైనింగ్ చేసి ఒక ట్రైనర్ ఆధ్వర్యంలో హ్యాండిక్యాప్డ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ జరిగింది గుంటూరులో. రైట్. స్టేట్ లెవెల్ కాంపిటీషన్. అందులో పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ కొట్టాను. ఎవరైతే నన్ను డిసప్పాయింట్గా నువ్వు యోగా చేయి, మెడిటేషన్ చేయన్నారో వాళ్ళకే తీసుకొచ్చి ఆ మెడల్ చూపించాను. సూపర్. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ ఆ జిమ్కి రాలేదు. అలా స్టార్ట్ చేశాను అనమాట. సో 2003 నుండి 7 వరకు బాడీ బిల్డింగ్ చేశాను. ఇది సేమ్ టైం ఒకనొక కాంపిటీషన్ కోసం నేను గుడివాడ వెళ్ళాను. గుడివాడలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పర్సన్ పరిచయం అయ్యాడు. అతను హ్యాండిక్యాప్డ్, సేమ్ పారా అథ్లెట్. అయితే అతను చూసి ఏం చెప్పాడంటే నాకు సజెస్ట్ చేశాడు, వేణు ఇది బాడీ బిల్డింగ్ అనేది ఒక రికగ్నైజ్డ్ ఈవెంట్ కాదు, హ్యాండిక్యాప్డ్కి ఇలా అథ్లెటిక్స్ ఉంటాయి, పారా అథ్లెటిక్స్, ఇందులో నువ్వు ట్రై చేయి అని చెప్పారు. ఇక నేను 2008 నుండి 2020 వరకు అథ్లెటిక్స్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. నా ఈవెంట్ వచ్చేసి డిస్కస్ త్రో అండ్ షార్ట్ పుట్. ఎవరైతే నాకు 2007లో సజెస్ట్ చేశారో అతనే నాకు కోచ్. ఆయన రైల్వే ఎంప్లాయ్, విజయవాడలో కమర్షియల్ క్లర్క్గా చేస్తున్నారు. ఆయన నా కోచ్ అనమాట. నేను ఇప్పటి వరకు 2008 నుండి 2020 వరకు పారా అథ్లెటిక్ 13 జాతీయ స్థాయి అంటే 8 అంతర్జాతీయ స్థాయి పోటీలు పార్టిసిపేట్ చేశాను. ఇన్క్లూడింగ్ ఏషియన్ గేమ్స్ సౌత్ కొరియాలో 2014లో జరిగింది. ఏషియన్ గేమ్స్ చైనా, తునీషియా, థాయిలాండ్, దుబాయ్ 8 ఇంటర్నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను. అయితే నా గోల్ ఏంటంటే మేడం, మెయిన్ 2018 ఏషియన్ గేమ్స్ జరిగినాయి జకార్తా, ఇండోనేషియాలో. అయితే దాంట్లో మెడల్ కొట్టాలని ప్రాక్టీస్ చేస్తూ ఉండాను. అనుకోకుండా ఇంట్లో నాన్నకు కొంచెం బ్యాక్ సర్జరీ జరిగింది, స్పైనల్ కార్డ్ సర్జరీ, మేజర్ సర్జరీ జరిగింది. మా నాన్నగారు మా అమ్మ ఏంటంటే హోటల్ రన్ చేస్తారు, టిఫిన్ హోటల్. ఎక్కడండి? ఈపురపాలెం రేంజ్లో. మా ఫ్యామిలీ మొత్తం మేము 4, నేను లాస్ట్ వాడిని. నాకు ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నారు, 2 ఎల్డర్ సిస్టర్స్ ఉన్నారు, అందరూ మ్యారీడ్, హోటల్ పని చేస్తారు. సో నాన్నకి స్పైనల్ సర్జరీ జరిగింది. కొంతకాలం అయ్యాను మళ్ళీ చేస్తూ. అంటే నాకు మెయిన్ సపోర్ట్ చేసేదే మా నాన్నగారు. నాకు ట్రైనింగ్ కానీ నేను ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళాలి అన్నా మా నాన్నగారే చేస్తూ ఉంటారు. సో అక్కడ కొంచెం ఆ ఏషియన్ గేమ్స్ మిస్ అయ్యాను. అయ్యో. సరే అని మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నాను. 2020లో పారాలింపిక్స్ జరిగినాయి మళ్ళీ టోక్యోలో. దానికి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా మళ్ళీ బ్యాడ్ లక్, నాన్నకి బైపాస్ సర్జరీ జరిగింది. సో ఇక కంప్లీట్గా నేను ఇంకా నా స్పోర్ట్స్ని ఇదయ్యి ఇంకా ఫ్యామిలీ కోసం అని చెప్పి జాబ్ ఉండాలి అని చెప్పి నాకు తెలిసింది ఈ స్పోర్ట్స్. సో ఇక హైదరాబాద్ ఒక ఎన్జిఓలో జాయిన్ అయ్యి అప్పటి నుండి చేస్తూ ఉన్నాను మేడం. నేను అనుకున్న కళని, నా డ్రీమ్ని, నేను ఏదైతే ఏషియన్ గేమ్స్లో అండ్ పారాలింపిక్స్లో మనకి ఏది దక్కలేదో అది అవతల వాళ్ళ జీవితంలో చూడాలి, చెయ్యాలి అనేది నా డ్రీమ్. అంతే, వాళ్ళు మెడల్ కొడితే అది నేను కొట్టినట్టే. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఏమో నిజంగా మీకే గనక అంతటి అవకాశం అప్పుడు వచ్చి ఉంటే, మీ నాన్నగారి హెల్త్ ఇష్యూలో ఆ ఇష్యూ రాకుండా మీరే సాధించేస్తున్నట్టయితే ఇంతమందిని మీరు తయారు చేసి ఉండలేకపోయిండేవాళ్ళే. మన కష్టం అవతల వాళ్ళని తయారు చేయడానికి అని అంటే అది భరించడానికి కూడా మనం మంచిగా అనేది ఒక ఇది మేడం. అంతే. ఏమైనప్పటికీ మనకు దక్కంది అవతల వాళ్ళకి దక్కినప్పుడు ఉండే సంతోషమే వేరు. ప్రయత్నం చేసి ఓడిపోవాలి కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకూడదు అనేది. గవర్నమెంట్ నుంచి మీకు అందుతున్న ఫెసిలిటీస్ ఏంటి, లేదంటే మీరు ఆశించేది ఏంటి అంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ నుంచి మేడం, ఇంతకుముందు నేను చేసే టైంలో ఏంటంటే అప్పుడు అవేర్నెస్ లేక పాలసీలు అవి రాలేదు. బట్ ఇప్పుడు రీసెంట్గా ఈ ఇయర్లోనే కంప్లీట్ పాలసీలు అన్నీ తీసుకొచ్చారు స్పోర్ట్స్కి కూడా. అంటే నేషనల్ మెడల్కి ఇంత క్యాష్ అవార్డు, ఇంటర్నేషనల్ మెడల్కి ఇంత క్యాష్ అవార్డు అని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేశారు. సో అది మంచిగా చేయొచ్చు మేడం. వన్స్ అపాన్ టైం ఎలా ఉండేదంటే హర్యానా అంటే టాప్లో ఉండేది స్పోర్ట్స్ అంటే. అది ఈక్వల్ పారా స్పోర్ట్స్ కానీ నార్మల్ ఏబుల్ స్పోర్ట్స్ కానీ హర్యానాని టాప్గా చెప్పుకునేవాళ్ళు.
బట్ ఇది ఇప్పుడున్న కండిషన్ ఇప్పుడుకొచ్చిన పాలసీలో ఏపీ అండ్ తమిళనాడు మంచి టాప్లో ఉన్నాయి మేడం. సో అంటే ప్రస్తుతానికి మీకున్న గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న పథకాలు అనండి, లేదు అనంటే సపోర్ట్ అంటే ఏం చెప్తారు? సపోర్ట్ అంటే మేడం ఇప్పుడు మొట్టమొదట ప్రభుత్వంలో పారా స్పోర్ట్స్ అంటే అది ఒక హ్యాండిక్యాప్డ్ అనేది కాకుండా వాళ్ళు కూడా ఇప్పుడు ఏబుల్ బాడీ ఎలా ట్రైనింగ్ చేస్తే మెడల్స్ వస్తాయో వీళ్ళు ఎట్ ది సేమ్ టైం అదే చేయాలి. ఇంకా వీళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి బికాజ్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి. సో ఇప్పటికీ ఇంకా ఎలా ఉందంటే పారా స్పోర్ట్స్ అనగానే దాన్ని కొంచెం తక్కువగానే చూస్తున్నారు తప్ప ఇంతవరకు దాని మీద పూర్తిగా ఇది రాలేదు మేడం. ఇప్పుడు రీసెంట్గా మన తెలంగాణలోనే జీవన్జీ దీప్తి అని చెప్పి అర్జున్ అవార్డు వచ్చింది. తను ఒక పారా అథ్లెట్. ఆమె ప్యారిస్లో జరిగిన పారాలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఏ ఊరండి తంది? ఆమెది ప్రాపర్ వచ్చేసి వరంగల్. ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలోనే రమేష్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంది. ఆమె వరల్డ్ రికార్డ్ హోల్డర్. దట్స్ సో నైస్. 400 మీటర్స్ ఈవెంట్ చేస్తుంది. ఏమైనప్పటికీ మీరు ఇంతమందిని తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. వి విష్ యూ ఆల్ సక్సెస్. మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. 8 years ఏజ్ ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ గ్లయోమా సర్జరీ అయింది మేడం. దానివల్ల రైట్ సైడ్ పెరాలసిస్ ప్రాబ్లం వచ్చింది. సార్ నేను ఈవినింగ్ కూడా ట్రైనింగ్కి వస్తాను, 2 sections చేసుకుంటాను సార్, నేషనల్స్ ఉన్నాయంటే ఒక సెక్షన్ మేము చెప్పడమే ఫ్రీగా చెప్పడమే గ్రేట్, నువ్వు 2 sections కావాలని సార్ని ఎట్లా అడుగుతావు అని అన్నారు. ఇప్పుడు మమ్మీకి ఎవరు లేరు మాట్లాడడానికి, తను చూస్తే హ్యాండిక్యాప్, వాళ్ళిద్దరిని పక్కన జరిపేస్తే ఆ ఇల్లు కూడా ఆ చిన్న రూమ్ కూడా వాళ్ళు తీసేసుకుందామనా? ఎవ్రీడే గొడవ పెట్టడం, కొట్టడం, నన్ను అట్లా చేయడం వల్ల స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఏం ఆడుతావు, నీకు అవసరమా గేమ్స్, అసలు నువ్వు ఆడగలుగుతావా అని అన్నారు. January 26 రోజు గవర్నర్ చేతుల మీద అవార్డు తీసుకున్న తర్వాత అందరు మా ఇంటికి వచ్చి సన్మానం చేశారు. భువనేశ్వర్లో సిల్వర్, బ్రాంజ్ మేడం. ఇది 4th ఇండియన్లో సిల్వర్ మెడల్ డిస్కస్ త్రోలో. ఇంకోటి షార్ట్ పుట్లో సిల్వర్ మెడల్. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ మేడం. ఇండియాకు రిప్రజెంట్ చేసావు, ఇంకేం కావాలి? యు ఆర్ అచీవ్డ్. లేదు మేడం, నా గోల్ నేను రీచ్ కావాలి. మా మమ్మీకి కావాలన్న మెడల్ నేను తెచ్చేయాలి మేడం. నమస్తే మేడం, నా పేరు లోకేశ్వరి. ఓకే. మేము వచ్చేసి సరూనగర్లో ఉంటాం మేడం. మీ ఫ్యామిలీ గురించి మీరు ఏం చదువుతున్నారు? మా ఫాదర్ 2011లో ఎక్స్పైర్డ్ మేడం. మమ్మీ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్లో ఆయమ్మగా వర్క్ చేస్తారు. నా స్పెషల్ డిఎడ్ అయిపోయింది. ఎంతమంది మీరు సంతానం? నేను ఒక్కదాన్నే మేడం. అంటే మీకున్న ఆరోగ్య సమస్య ఏంటి యాక్చువల్గా? యాక్చువల్లీ నాకు 8 years ఏజ్ ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ గ్లయోమా సర్జరీ అయింది మేడం. దానివల్ల రైట్ సైడ్ పెరాలసిస్ ప్రాబ్లం వచ్చింది. సిపి సెరిబ్రల్ పాలసీ ప్రాబ్లం ఉంది. రైట్ హ్యాండ్, రైట్ లెగ్, మొత్తం రైట్ సైడ్ ప్రాబ్లం. సో అప్పటి వరకు నార్మల్గానే ఉంది? నార్మల్గానే ఉంది మేడం. అంటే ఎవరు చెప్పారు మీరు ఇటు సైడ్ స్పోర్ట్స్ సైడ్ వెళ్తే మీకు కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మీ లైఫ్లో ఒక టర్న్ తీసుకుంటుంది అని ఎవరు చెప్పారు? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం మేడం. బట్ ఎప్పుడైతే సర్జరీ అయిందో స్కూల్కి వెళ్ళడం వల్ల స్కూల్లో నార్మల్ ఇంతకుముందు ఎలా ఆడేదానో స్కూల్ అనేది నార్మల్ ఉండకపోతుండే. అయినా కానీ ఆడాలి అని చెప్పి పీటీ పీరియడ్లో గ్రౌండ్కి వెళ్ళి ఆడడము అలా చేస్తుండే. 2-3 times కింద పడిపోయినాయి. ఇంకా ఫ్రెండ్స్ అప్పటి నుంచి భయపడుతుండే. పిల్లలు ఏంటంటే మళ్ళీ తనకేమైనా అయితే మా మీద వస్తుంది, పేరెంట్స్ వచ్చి స్కూల్లో గొడవ పెడతారని ఆడించకపోతుండే, సైడ్లో కూర్చోమని చెప్తుండే. ఇంకా అప్పటి నుంచి గ్రౌండ్ అనేది నా లైఫ్లో ఉండొద్దు అనేది మర్చిపోయినా. నేను ఇంకా గ్రౌండే లేదు నా లైఫ్లో అని అనుకున్నా. బిఫోర్ ఆపరేషన్ అసలు నాకు ఎట్లా అంటే ఇంటి దగ్గర ఆడుతుంటే ఒక చిన్న సీసం పెంక కాలుకి గుచ్చుకుంది మేడం. నైట్లో ఆడుతుంటే నా బ్లడ్ అడుగులు పడుతున్నా, నేను ఆడుతూ పోతున్నా. పిల్లలు చూసి ఏంటి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నా బ్లడ్ అది. ఎదురుగా హాస్పిటల్ తీసుకెళ్ళాను. అంత ఇంట్రెస్ట్ ఉంది స్పోర్ట్స్ అనేది. బట్ ఆపరేషన్ తర్వాత ఇంకా స్పోర్ట్స్ అనేది నాకు లేదు లైఫ్లో అనుకున్నా. బట్ నేను స్పెషల్ డిఎడ్ చేసేటప్పుడు కాలేజ్కి ఎన్ఐఎంహెచ్లో నేను స్పెషల్ డిఎడ్ చేశాను బోయినపల్లిలో. ఎందుకంటే ఇంకా నార్మల్ లైఫ్ నార్మల్ వాళ్ళతో ఉండడం కష్టం అని నాకు అర్థమైపోయింది. నాలాంటి వాళ్ళకే నేను సర్వ్ చేయాలి, నాలాంటి వాళ్ళతోటే నేను ఉండడం బెటర్ అనిపించి రీసెర్చ్ చేసి స్పెషల్ డిఎడ్ అనేది ఒకటి ఉంటుంది, స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంటుంది అని అందులో జాయిన్ అవ్వడము. అక్కడికి వెళ్ళి డిఎడ్ చేసేటప్పుడు ఇట్లా స్పోర్ట్స్ ఉంటాయి అని తెలుసుకోవడం వల్ల ఓకే మాకు కూడా స్పోర్ట్స్ ఉంటాయంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని చెప్పి జనరల్గా మా ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంటే గ్రౌండ్తో సరూనగర్ స్టేడియంకి వెళ్ళాను. అక్కడ కోచ్ అథ్లెటిక్ కోచ్ ఉంటే సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఏంటంటే స్టార్టింగ్లో
స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నువ్వు సైడ్కి వెళ్ళి చేసుకో అమ్మా అన్నట్టు అంత ఇంట్రెస్ట్ చూపించకపోతుండే. సరేలే అని చెప్పేసి బ్యాడ్మింటన్ జాయిన్ అయినాను మేడం. బ్యాడ్మింటన్ జాయిన్ అయ్యి బ్యాడ్మింటన్కి వెళ్తుంటే సార్ వాళ్ళు మంచిగా బ్యాడ్మింటన్కి వెళ్ళేటప్పుడు చాలా మోటివేటెడ్గా అనిపించింది. చెయ్యాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని. అంటే కొత్తపేటలో ఉన్న ఒక బ్యాడ్మింటన్ స్టేడియంలో సార్ ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తామమ్మా, నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని నీకు ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాము, మార్నింగ్ వచ్చి చేసుకో అని చెప్పారు. నేషనల్స్ ఉన్నాయి ఒక 1 monthలో అని తెలిసింది మేడం. తెలవడం వల్ల నేను సార్ని రిక్వెస్ట్ చేశాను అనమాట. సార్ నేను ఈవినింగ్ కూడా ట్రైనింగ్కి వస్తాను, 2 sections చేసుకుంటాను సార్, నేషనల్స్ ఉన్నాయంటే సార్ ఓకే అన్నాడు. కానీ అసిస్టెంట్ కోచెస్ నీకు ఒకటి ఇవ్వడమే గ్రేట్, ఒక సెక్షన్ మేము చెప్పడమే ఫ్రీగా చెప్పడమే గ్రేట్, నువ్వు 2 sections కావాలని సార్ని ఎట్లా అడుగుతావు అని అన్నారు. అక్కడికి ఇంకా మళ్ళీ మణికొండలో సార్ వేణు సార్ అని బ్యాడ్మింటన్ కోచ్ సార్ ఉంటే సార్ని ఆన్లైన్లో అప్రోచ్ అయితే సార్ రామ్మా కానీ ఇంత దూరం వస్తావా అని అన్నారు. పర్లేదు సార్ నేను వస్తానని డైలీ మణికొండ సరునగట్టు మణికొండ వెళ్ళొచ్చేదాన్ని. ట్రైనింగ్కి వెళ్ళి వస్తుంటే ఒక 2020 ఆ టైంలో మనకి కరోనా ఎఫెక్ట్ అయింది. ఒక 3 months ఆపేసాను మేడం. ఆపేసినాక వేణు సార్ గురించి తెలిసి సార్ ఎన్జిఓలో ఇట్లా స్టార్టప్ అవుతున్నారు అని తెలిసి అథ్లెటిక్ కోచ్ వస్తున్నారంటే సరే అని సార్ దగ్గర జాయిన్ అయ్యి ట్రైనింగ్ చేస్తూ ఇప్పటి వరకు నాకు 11 medals మేడం, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్. దట్స్ సో నైస్. మాకు చెప్తారా ఒకసారి ఆ మెడల్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయని? అవన్నీ మీకే వచ్చాయంట కదా? ఈ 2 medals వచ్చి 2020లో నా ఫస్ట్ నేషనల్స్. ఇది 19th నేషనల్ బెంగళూరులో జరిగింది. ఇది డిస్కస్లో షార్ట్ పుట్లో 2 bronze medals. ఓకే. ఇది 3rd ఓపెన్, నేషనల్ తర్వాత 3rd ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ బెంగళూరులోనే జరిగింది. ఇది బెంగళూరు సాయిలో జరిగింది. అందులో సిల్వర్ మెడల్ మేడం, షార్ట్ పుట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. తర్వాత 2021 పూణేలో జరిగింది. పూణేలో వచ్చేసి సిల్వర్ ప్లస్ బ్రాంజ్ మెడల్ వచ్చాయి మేడం నేషనల్స్లో. భువనేశ్వర్లో సిల్వర్ బ్రాంజ్ మేడం. అది ఎప్పటిది? ఇది 2020, ఇది 4th ఇండియన్ మేడం, సారీ 4th ఇండియన్. 28th నేషనల్ తర్వాత 4th ఇండియా. ఎవ్రీ ఇయర్ మనకి ఇండియన్ ఛాంపియన్షిప్ ఇండియాలో అవుతుంది. ఇది 4th ఇండియన్లో సిల్వర్ మెడల్ డిస్కస్ త్రోలో. రైట్. ఇది 21st నేషనల్ పూణేలో జరిగింది. ఇది పూణేలో జరిగింది. డిస్కస్ త్రోలో సిల్వర్ మెడల్ మేడం. రైట్ రైట్. ఇంకోటి షార్ట్ పుట్లో సిల్వర్ మెడల్. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ మేడం. ఓకే. 2022 ఇండియాకి రిప్రజెంట్ చేశారా? ఎస్ మేడం, పోర్చుగల్లో జరిగింది. ఇది డిస్కస్ త్రోలో బ్రాంజ్ మెడల్ వచ్చింది మేడం. ఇండియాకి రిప్రజెంట్ చేశారు కదా, మరి మీరు ఎక్కడ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేయలేదా? లేదు మేడం, అంటే ట్రై చేశాను కానీ అథ్లెట్ చాలా మంది ఉండడం వల్ల నేను బ్యాక్ అయిపోతున్నాను. పారా అథ్లెట్స్ కి సెపరేట్ గా కోటా ఉందేమో కదా? ఉంది మేడం. అందులో కూడా హై కాంపిటీషన్ ఉంది. నార్మల్ వాళ్ళకంటే ఇప్పుడు పారా వల్లనే హై కాంపిటీషన్ ఎక్కువ ఉంది మేడం. అథ్లెటిక్స్లో హై కాంపిటీషన్. ఇంకా ఈవెన్ ఒక నేషనల్కి వచ్చేసరికి ఒక 1500-2000 members వస్తారు నేషనల్స్ జరిగినప్పుడు ప్రతి నేషనల్కి. సార్ మరి ఇప్పుడు ఏంటి ఫ్యూచర్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు అప్లై చేస్తున్నారా మళ్ళీ? యాక్చువల్లీ నాది 2024లో ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను మేడం. 2020 నుంచి 24 వరకు ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను. మా డాడీ ఎక్స్పైర్డ్ అయిపోయాక మాకు ఒక ఇల్లు ఉంది మేడం. ఇంటిలో ఉండేటప్పుడు మా మమ్మీ ఏంటంటే ఆర్ఫన్ బ్యాక్గ్రౌండ్. మా మమ్మీది ఆర్ఫనేజ్లో పుట్టి పెరిగారు మమ్మీ. ఫాదర్ మదర్ లేరు మమ్మీకి. మా ఫాదర్ ఆర్ఫనేజ్ నుంచి మమ్మీని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత మా డాడీ ఫ్యామిలీ, మమ్మీకి ఇంకా ఫ్యామిలీ లేదు మమ్మీకి. సో మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిపోయారు. మా ఫాదర్ అంతా సంపాదించలేకపోయారు. సో మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిపోయాక ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఏంటంటే మాకు ఏదైతే ఇల్లు, ఒక చిన్న రూమ్ అంత ఇల్లు ఉంది, అందరు ఏమనుకున్నారంటే ఇప్పుడు మమ్మీకి ఎవరు లేరు మాట్లాడడానికి, తను చూస్తే హ్యాండిక్యాప్, వాళ్ళిద్దరిని పక్కన జరిపేస్తే ఆ ఇల్లు కూడా ఎంతో టార్చర్, ఎవ్రీడే గొడవ పెట్టడం, కొట్టడం, నన్ను అట్లా చేయడం వల్ల నా హెల్త్ ఇంకా ఇష్యూ అవ్వడం వల్ల మమ్మీ నేను 2014లో బయటకు వచ్చేసాను మేడం. వచ్చి రెంట్ రూమ్లో ఉంటున్నాము. అయితే నేను డిఎడ్ చేసేటప్పుడు మమ్మీ ఇట్లా స్పోర్ట్స్ ఉన్నాయంట అంటే మమ్మీ ఏమన్నదంటే మన లైఫ్ స్టైల్కి అది కరెక్ట్ కాదేమోనన్నా, నేను ఇప్పటికే జాబ్ చేస్తున్నాను, మళ్ళీ నీకు సపోర్ట్ చేయాలంటే కష్టం అని అన్నారు. కానీ సార్ దగ్గర ఎప్పుడైతే ట్రైన్ అప్ అయ్యి మెడల్ తీసుకొచ్చి 2 bronze తీసుకొచ్చి మా మమ్మీ చేతిలో పెట్టాను, అప్పుడు మా మమ్మీ ఫుల్ ఏడ్చేసి నేను నీకు సపోర్ట్ చేస్తాను,
నాకున్నంత వరకు నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ఆడు, నీకు కావాల్సిన గోల్ నువ్వు రీచ్ అవ్వు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీకు కావాల్సింది మేము ఇవ్వలేకపోయినాం, కాబట్టి ఇదన్నా నువ్వు రీచ్ అవ్వు, నాకు ఉన్న స్థాయిలో నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మమ్మీ సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ 2024లో మమ్మీకి చికెన్ గున్యా వచ్చింది. 3 months అసలు లేవలేకపోయింది. ఆ టైంలోనే డిఎస్సి పడ్డది మేడం. డిఎస్సి పడడం వల్ల ఫ్యామిలీ కండిషన్ ఏం బాగాలేదు అని చెప్పి 3 months గ్యాప్ తీసుకొని సార్తో చెప్పడం వల్ల సార్ ఏమన్నా అంటే సరే అమ్మ ప్రిపేర్ అవ్వు అని అంటే సరే అని 3 months ప్రిపేర్ అయిన తర్వాత డిఎస్సిలో టీచర్ జాబ్ తీసుకున్నాను మేడం. రీసెంట్గా నేను జాబ్ చేస్తూ జాబ్ వచ్చేసి నేనున్న ప్లేస్ కంటే 70 kilometers డైలీ నేను వెళ్ళాలి. అక్కడికి షిఫ్ట్ అవ్వడానికి లేదా మరి? సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి కదా. స్పోర్ట్స్ అనేది నా గోల్ మేడం. జాబ్ అనేది మమ్మీకి సపోర్ట్ చేయాలి, ఫ్యామిలీ రెంట్ కట్టుకోవాలి. సో అలా అని తప్పదు కదా అనేసి 70 kilometers వెళ్తున్నాను, 70 ఎలా వస్తున్నాను. వెళ్తున్నారు? బైక్ పైన వెళ్తున్నాను మేడం. ఇస్ ఇట్ బైక్ డ్రైవ్ చేస్తున్నారా? చేస్తున్నాను మేడం. ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకొని వెళ్తున్నాను మేడం. అయితే ఓ పక్కన స్పోర్ట్స్, ఇంకో పక్కన జాబ్, ఇంకో పక్కన అమ్మని చూసుకోవడం చాలు. ఇంతకు మించి ఇంకేం కావాలి లైఫ్కి? లేదు మేడం, నా గోల్ నేను రీచ్ కావాలి. మా మమ్మీకి కావాలన్న మెడల్ నేను తెచ్చేయాలి మేడం. ఖచ్చితంగా నెక్స్ట్ నేను ఏషియన్ గేమ్స్లో మెడల్ కొట్టాలి. 2026 ఏషియన్ గేమ్స్లో మెడల్ కొట్టాలి. తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేస్తూ 2028 ఒలింపిక్స్లో నేను పార్టిసిపేట్ చేసి మెడల్ కొట్టాలి. మీరు అనుకున్న ఎయిమ్కి ఇంకా అప్పుడు మీకు నీడ్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? అవసరాలు ఏమున్నాయి? సపోర్ట్ కావాలి మేడం, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి. పోర్చుగల్ వెళ్ళేటప్పుడు 2.5 lakh మేడం. యాక్చువల్లీ సార్ ఫుల్ హైదరాబాద్ మొత్తం సర్చ్ చేయడము, చాలామంది స్పాన్సర్స్ని అడగడము, తర్వాత ఒక 20 days కంటిన్యూస్గా తిరిగిన తర్వాత డిజబుల్ కమిషనర్ మేడం ప్లస్ మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ రెస్పాన్స్ అయ్యి హెల్ప్ చేశారు మేడం మాకు ఆ టైంలో. రైట్. యాక్చువల్లీ స్పోర్ట్స్ మ్యాన్కి కావాల్సింది ఏంటంటే సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, బ్యాగ్ సపోర్ట్, కోచ్ సపోర్ట్ ఉంది, కానీ మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు మేడం. ఇదే నేను హర్యానాలో కానీ నార్త్లో కానీ, నార్త్ ఎందుకు మేడం, ఇప్పుడు నెక్స్ట్ మాకు నేషనల్స్ అవుతుంది తమిళనాడులో. అదే తమిళనాడు ఇదే నేషనల్ మెడల్ కొట్టి అక్కడికి వెళ్తే వెంటనే ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళకి ఇస్తున్నారు. సో అట్లాంటి సపోర్ట్ గవర్నమెంట్ మాకు ఇవ్వగలిగితే వీ కెన్ గో మోర్ ఫర్దర్ అనమాట. కరెక్ట్. డైట్ కానీ ఇప్పుడు అథ్లెట్స్ ఏంటంటే నార్మల్గా గ్రూప్ గేమ్స్ వాళ్ళకంటే ఇండివిజువల్ అథ్లెట్స్, థ్రోయర్స్కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. డైలీ డైట్ అనేది అదే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ప్లస్ ట్రావెలింగ్, మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అదే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కొన్ని రోజులు ఎవరో ఒకరు స్పాన్సర్ సపోర్ట్ చేయడము, కొన్ని రోజులు చేయడము, మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోవడం, కొన్ని రోజులు డైట్ తీసుకోలేకపోవడము, అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పటికీ గెటాన్ అవుతూ వస్తున్నాం మేడం. ఇప్పుడు ఒకటి ఎనీ స్పోర్ట్స్మెన్కి ఒకటి, ఇప్పుడు మీకు కావాల్సింది డైట్ ఒకటి కావాలి, ఫిట్నెస్ ఒకటి కావాలి, అండ్ మోరోవర్ ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే స్టేట్కి మీరు వెళ్ళి అక్కడ అప్ అండ్ డౌన్ ఎక్స్పెండిచర్ కానీ స్టేయింగ్ అదంతా వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే స్టేయింగ్ కూడా వాడు ఇవ్వట్లేదా? హోటల్ అది ఎక్కడ ఉండడానికి ఇస్తున్నాను మేడం. ఇప్పుడు నేషనల్లో నెక్స్ట్ చెన్నై జిల్లాలో జరిగే నేషనల్స్ ఒక్కొక్క నేషనల్లో ఇవ్వరు. లాస్ట్ బెంగళూరులో జరిగినప్పుడు, ఫస్ట్ నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కరోనా టైంలో ఇవ్వలేకపోయారు. అట్లా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మేడం పారా అథ్లెట్స్కి. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడు ఒలింపిక్స్లో పారా అథ్లెట్స్ మంచి మెడల్స్ తేవడం వల్ల బాగా అవేర్నెస్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముందుకు వచ్చి చాలా మంది సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు మేడం. ఇప్పుడు సర్జరీ అయ్యేటప్పుడు మీకు చెప్పారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇలాగా అని చెప్పారా, లేదంటే అయిన తర్వాత ఈ రైట్ సైడ్ ఏదైతే ప్యారలైజ్ అయ్యిందో దాని గురించి డాక్టర్లు ఏమన్నారు? యాక్చువల్గా ఫస్ట్ నాకు ఇట్స్ మొత్తం పడిపోయింది మేడం, వర్క్ అవ్వలేదు. సర్జరీ అయిపోయినాక డాక్టర్స్ ఈ అమ్మాయి ఎప్పుడు వరకు ఉంటుందో మేము చెప్పలేము అనేది చెప్పారు. ఇంకా మా చుట్టాలు ఏమనుకున్నా సేమ్ ఇదే, ఇంట్లో నుంచి ఎలగొట్టడానికి కూడా కారణం ఇదే. ఏంటంటే ఆ అమ్మాయి బతకదు, ఈ మొక్కతే ఉంటుంది, ఎందుకు వీళ్ళకి అవసరమా అనేది ఇప్పటికీ కూడా మా డాడీ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఇప్పటికీ కూడా నీకు అవసరమా స్పోర్ట్స్ అనేది. నేను స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వేం ఆడుతావు, నీకు అవసరమా గేమ్స్, అసలు నువ్వు ఆడగలుగుతావా అని అన్నారు. అదే గేమ్స్ ఆడిన తర్వాత ఇండియాకు రిప్రజెంట్ చేసావు, ఇంకేం కావాలి, యు ఆర్ అచీవ్డ్. పోర్చుగల్కి వెళ్ళొచ్చి గవర్నర్ మేడం పిలిచి 2026లో, అది 2023లో
జనవరి 26 రోజు గవర్నర్ చేతుల మీద అవార్డు తీసుకున్న తర్వాత అందరు మా ఇంటికి వచ్చి సన్మానం చేశారు మేడం. ఇప్పుడు నెక్స్ట్ నేషనల్స్కి మరి ఎవరి సపోర్ట్ అయినా తీసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టారా? నేషనల్స్ కంటే సారే మాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. బట్ నెక్స్ట్ మాకు వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్ మార్చ్‌లో ఉంది మేడం. దానికి ఈచ్ అథ్లెట్ 60,000 పే చేయాలి మేడం దానికి. సో, దానికోసం సార్ ట్రై చేస్తున్నాం మేడం. ఏదున్నా కోచ్ సారే మాకు ట్రై చేసి ముందుకు తీసుకెళ్తున్నారు మేడం. ఇలా ఎవరైనా పారా చైల్డ్‌లనండి, లేదంటే అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ డిజేబిలిటీ ఉన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్‌కి మీరేం చెప్పదలుచుకున్నారు? ఆ పిల్లలకి కానీ, పేరెంట్స్ కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? డిజేబిలిటీ రాగానే వాళ్ళు డిజేబుల్ కదా! వాళ్ళు ఏం చేయలేకపోతారు అని అనుకుంటారు గానీ, డిజేబిలిటీ ఉన్న వాళ్ళే ఎక్కువ రిసర్చ్ చేయడము, మేము ఇంకేదో చెయ్యాలి నార్మల్ పిల్లల కంటే నార్మల్ పిల్లలంటే ఏదో చిన్న అచీవ్‌మెంట్ చేయంగానే మా లైఫ్‌లో ఎంతో అయిపోయింది అని అనుకుంటాం. బట్ డిజేబుల్ చిల్డ్రన్ అలా కాదు. ఎంత అచీవ్‌మెంట్ చేసినా ఇంకేదో చేయాలి అనే తపన వాళ్ళలో ఉంటది. సో, వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఇప్పుడు మా మదర్ ఏం లేకున్నా నన్ను మోటివేట్ చేస్తున్నారు. అట్లా కొంచెం వాళ్ళకి మోటివేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు ఎంతో అచీవ్ చేస్తారనేది నా ఒపీనియన్ మేడం. వి విష్ యూ ఆల్ సక్సెస్ రియల్లీ. ఇంకా ఎన్నో ఇంటర్నేషనల్ అథ్లీట్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ Thank వన్స్ అగైన్. మా మిస్సెస్ దిద్దులు కుదరబెట్టి పంపించింది. పట్టుదలని తెచ్చుకొని మెడల్ సాధించారు. గోల్డ్ మెడల్ సాధించింది. డాడీ నువ్వు ఇండియాకి మెడల్ తీసుకొచ్చి నాకు ఇచ్చి పెట్టాలి, నేను ఇండియన్ ఆర్మీ అయి నీకు నేను ఇచ్చి పెడతాను ఒక ప్రామిస్ చేసింది. వేణు గారు, మరి ఈ అథ్లీట్ గురించి ఒకసారి సింపుల్గా మీ మాటల్లో చెప్పండి ఫస్ట్. ఇతని పేరు బత్తుల సీను మేడం. ఇతని ప్రాపర్ వచ్చేసి ఖమ్మంలో ఉంటాడు. అయితే నా దగ్గరికి ట్రైనింగ్ రెగ్యులర్గా చేస్తుంటాడు నా దగ్గరే ఉండి. అయితే ఇతనికి 2011 ఇయర్లో కొంచెం అనుకోకుండా హై బీపీ ఎక్కువ రావడం వల్ల అతని వాయిస్ అండ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ లెగ్ అండ్ హ్యాండ్ కంప్లీట్ డెడ్ అయిపోయినాయి. ఓ 2011లో హై బీపీ ఎక్కువగా రావడం వల్ల. రైట్. దాని తర్వాత అక్కడి నుంచి ఆయనకి మాట లేదు, ఏమీ లేదు. ట్రైనింగ్ చేస్తున్నాడు. రీసెంట్గానే ఒక 3-4 మంత్స్ క్రితమే ఎవరో అతనికి సలహా ఇచ్చారనమాట. ఇలా చిత్తూరు దగ్గర పలమనేరు అనే ఏరియాలో దీనికి పారాలసిస్కి ఆయుర్వేద మెడిసిన్ ఇస్తున్నారు అని చెప్పిన తర్వాత అతను అక్కడికి వెళ్ళి ఆ మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కొంత మాట్లాడగలుగుతున్నాడు. ఓహోహో. అతని ఈవెంట్ వచ్చేసి షార్ట్ పుట్ డిస్కస్ చేస్తాడు మేడం. అతను మీ దగ్గరికి వచ్చి ఎంతకాలం అయింది? నా దగ్గరికి 1 ఇయర్ నుండి నా దగ్గర ఉంటున్నాడు మేడం. 2024 మొదట్లో నా దగ్గరికి వచ్చాడు. ఇప్పటివరకు ఆయన ఎక్కడ ఇప్పటివరకు ఆయన 2 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు మేడం. ఒకటి 2024 గోవాలో జరిగిన 22nd నేషనల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు షార్ట్ పుట్లో. అండ్ అలాగే 2024 బెంగళూరులో జరిగిన 6th ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు మేడం. మేడం నమస్తే, నమస్తే. నా పేరు శ్రీను. మాది ఖమ్మం జిల్లా. మేము ఉండేది బురాన్పురం డివిజన్లో ఉంటాము, 51 డివిజన్. మేడం నాకు మ్యారేజ్ 2009లో అయింది. ఓకే. అప్పటి నుంచి నాకు ఫ్యామిలీ సపోర్టింగ్ అని ఎవరు లేదు. మా మామయ్య అనే మేనమామ తరపు నుంచి అప్పుడు కొద్దిగా 2009లో 10లో నాకు సపోర్ట్ చేసేది. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి, ఏం పర్వాలేదు. 2010లో సపోర్ట్ చేశారు. అనుకున్న కారణంలో మా పెద్ద పాపకు కూడా ఆ టైంలో నేను మా మిస్సెస్ ఇద్దరం మ్యాండ్రిక మ్యారేజ్ చేసుకున్నాము. మా పెద్ద పాపకి మైండ్లో వాటర్ బిల్స్ వస్తున్నాయి. ఆ టైంలో కూడా మేము మళ్ళీ పేపర్లో డొనేషన్ చేసుకొని మళ్ళీ పాపని మంచిగా సేఫ్గా బతికించుకున్నాము. మళ్ళీ 2011లో మళ్ళీ ఇంకో పాప పుట్టింది. తర్వాత ఇద్దరు పాపలు అయ్యారు. నాకు సోర్సింగ్ లేదు. అప్పుడు నా ఫస్ట్ జీతం 1500 రూపాయలు మేడం. ఒక ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా జాయిన్ అయ్యాను.
ఆ టైంలో నాకు ఉన్న పిల్లగాళ్ళు, ఇద్దరు పిల్లగాళ్ళు అయ్యారు. ఆ టైంలో నాకు సరైన మెడిసిన్స్ కానీ, ఫుడ్ కూడా నేను సరైన సపోర్ట్ చేసేటిది కావట్లేదని మార్నింగ్ టైంలో పేపర్ కూడా వేశాను. ఆ వేసే టైంలో నాకు ఒక న్యూస్ పేపరు వాళ్ళు పేపర్ బాయ్ గాని ఇచ్చేవాళ్ళు. ఆ పేపర్‌ని నేను ఒక కూరగాయల వ్యక్తికి ఇచ్చి, ఆ కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో మా మిసెస్‌కి ఇస్తే మేము అట్లా జీవనం సాగించాము. ఆయన అప్పటికి గూడా పెద్ద పాపకి ఆల్రెడీ మెడిసిన్స్‌కి నాకు ఆ టైంలోనే 2500, 3000 మెడిసిన్స్ అయ్యేది మ్యామ్. ఆ టైంలో సరిపోవట్లేదని జెప్పేసి అదే ఆఫీస్‌లో ఒక స్లీపర్ ఉండేది. ఆమెని మా మేనేజర్‌తో మాట్లాడి, "సార్ నా పరిస్థితి బాగాలేదు. ఆ స్లీపర్‌ని గూడా పక్కన పెట్టండి. అదేదో నేనే చేసి మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ డ్యూటీకి అటెండ్ అయితానంటే" మా మేనేజర్ నాగేశ్వరరావు గారు, చంద్రశేఖర్ ఇద్దరు అన్నదమ్ములు. పాపం నా సిట్యుయేషన్ చూసుకొని కూడా వాళ్ళు నాకు ఆహ్, ఆ ప్లేస్‌మెంట్ నాకు ఇచ్చారు. నేను మార్నింగ్ 3:00 లేసి పేపర్ యేసుకొని 5 కల్లా క్లోజ్ చేసుకొని 7కెళ్ళేసి ఆఫీస్ మొత్తం క్లీన్ చేసుకొని, టేబుల్స్ అన్నీ మొత్తం మంచిగా చేసేసుకొని, బాటిల్ వాటర్ నింపి పెట్టుకొని, తర్వాత మళ్ళీ యథాస్థానం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కంప్యూటర్ ఆపరేటర్ డిగ్నిడేట్ ఉండేది. ఆ విధంగా మెయింటైన్ చేసుకునేది మ్యామ్. కొన్ని రోజులకి వాళ్ళకి అన్నదమ్ములిద్దరికీ అండర్‌స్టాండింగ్ కుదరక మొత్తం దాన్ని కంపెనీని ఎత్తేయడం జరిగింది. ఆ టైంలో నేను మళ్ళీ శాంసంగ్‌లో ప్రమోటర్‌గా జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు సాలరీ 10,000 వచ్చిందంటే నాకు ఏదో 10,00,000 రూపాయలు వచ్చినట్టు ఫీలింగ్ ఎళ్ళిపోయాను. ఫస్ట్ సాలరీలోనే. చాలా అప్పుడు హ్యాపీ అయిపోయేది. ఆ తర్వాత అట్లా ఒక రిలయన్స్ డిజిటల్‌లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. అప్పటి వరకు నాకు మా ఇల్లు బియ్యం ఇప్పుడు గూడా మేము రేషన్ బియ్యం తింటాం మేడం. అదైతే తప్పుగా అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. అయ్యో! భలేవారే. తర్వాత రిలయన్స్‌లోకి టీమ్ లీడర్‌గా జాయిన్ అయిన తర్వాత ఒక వెహికల్ కొనుక్కున్నాను. అంతా మంచిగా సెటిల్ అయ్యే టైంకి ఫ్రెండ్స్ అమౌంటు అడిగిన పక్షంలో నేను కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి, నా దగ్గర కాకపోయినా వేరే పర్సన్ దగ్గర అడ్డం ఉండి ఇప్పించడం వల్ల వాళ్ళొచ్చేసి అవున పర్సన్ నాకు తెలవదు. మీరేగా చూసి నేను మధ్యలో ఇచ్చేది. మీరే ఉన్నారు. మీరే మిమ్మల్ని చూసే ఇచ్చాను నేను. కట్టాల్సిందని అంటే అప్పట్లోనే 6 lakhs రూపీస్ కట్టాల్సి వచ్చింది మేడం. ఆ టైంలో స్టోర్‌కొచ్చేసి ఇట్లా శ్రీని మీద అంటే కంప్లెయింట్ రైజ్ చేశారు. వాళ్ళు ఊకే పోలీసులు వస్తున్నారని చెప్పేసి నన్ను జాబ్‌లో నుంచి కూడా తీసేశారు. ఆ టైంలో ఇగ నేను ఓవర్ థింకింగ్ ఎళ్ళేసేసి నాకు అసలు బీపీ ఉన్న సంగతి నాకు తెలవదు. 2020లో నాకు ఈ బీపీ అనేది రేజింగ్ అయింది మ్యామ్. మార్నింగ్ 6:00కి చాయ్ తాగుతున్న టైంకి ఒకేసారి చెమటలొచ్చేసి పడిపోయాను మ్యామ్. పడిపోవడం వల్ల నాకు 3 డేస్, 5 డేస్ దాకా నాకు స్పృహ లేదు. ఆ టైంలో నాకు ఈ లెఫ్ట్ సైడు ఈ 2 చేతులు, కాళ్ళు లేస్తున్నాయి గానీ, ఈ లెఫ్ట్ సైడ్ అనేది లేవడం లేదు. అని ఏమైందని అంటే మా మిసెస్ నన్ను ఏం పర్లేదండి. అందరి జీవితాల్లోనూ కష్టం ఉంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కష్టం. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కష్టం. ట్రస్ట్ మీ. ఆ టైంలో మా మిసెస్ ఫుల్ సపోర్టింగ్ చేసింది మేడం. నాకు ఇద్దరు పాపలు. మా పాప వచ్చేసి కేంద్ర విద్యాలయంలో చదువుతుంది పెద్ద పాప. ఏం చదువుతున్నారండి? ఇప్పుడు 10th క్లాస్ మేడం. చిన్న పాపకి నేనంటే చాలా ఇష్టం అన్నట్టు. ఒకరోజు మీరే చెప్తారు. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అని. నేను ఇక్కడే ఉంటాను. మీరొచ్చి నాకు చెప్పాలి తప్పకుండా. తప్పకుండా మేడం. తీరిపోతాయి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుందా చెప్పండి? ఉండదు. ఖచ్చితంగా ఉండదు. కష్టం ఎప్పుడు ఒక్కలానే ఉండదు. నాకు ఈ టైంలో మా చిన్న పాప 4th క్లాస్ మేడం. పాపకి ఇద్దరు పిల్లగాల్ని మంచి చదువులలో మంచి
చదివిపించేది. ఆ టైంలో స్కూల్ ఫీజు కట్టట్లేదని చెప్పి చిన్న పాపని పంపించేశారు. ఆ కేంద్రీయ విద్యాలయం అనేది సంవత్సరానికి 9,000 ఎంతో ఓవరాల్‌గా ఉంటుంది మ్యామ్. అంత బర్డెన్ ఏమి ఉండదు ఫీజు. ఈ చిన్న పాప టైంలోనే ఫీజ్ సఫరింగ్ అయ్యేది. నేను హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాను. నాకు ఈ ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత 1 వీక్ టైంలోనే మా అమ్మమ్మ గారు చనిపోవడం వల్ల నేను మళ్ళీ డిప్రెషన్‌కి పోయి ఆ టైంలో వాయిస్ అనేది పోయింది మేడం. 1.5 ఇయర్ నేను సఫరింగ్‌లోనూ ఉన్నాను. అసలు అంటే చెప్పాలన్నా కూడా ఓన్లీ రాయటం కానీ, లేదంటే మెసేజ్ చేసేది. ఇంకా ఆ టైంలో చిన్న పాపకి స్కూల్‌కి పంపించాలంటే స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్‌కి పంపించాం మేడం. తర్వాత 5th కూడా ఆ టైం గవర్నమెంట్ స్కూల్‌కి పోయింది. ఆ టైంలో పాపకి నా పరిస్థితి చూసుకొని ఇట్లా గురుకుల నవోదయ సైన్స్ స్కూల్ పడ్డాయని ఫ్రెండ్స్‌లు మెసేజ్ చేస్తే నేను దాని ఎమ్మటే అటెంప్ట్ చేసేసాను. కానీ మా చిన్న పాప అన్ని ఎగ్జామ్స్‌లో కూడా ఫుల్ టాపర్‌గా సీటు తెచ్చుకుంది మేడం. సో నైస్. అయితే నాకు ఈ దేనికి పంపాలనేది నాకు సరిగా అర్థమయ్యేది కాదు. నవోదయం పంపితే ఎలా ఉంటది? గురుకులకి పంపితే ఎలా ఉంటది? సైనిక్ స్కూల్‌కి పంపితే ఎలా ఉంటది అనేది నాకు ఎవరు చెప్పకపోతే ఒక మంచి సార్ దగ్గరికెళ్తే వీళ్ళల్లో బెస్ట్‌గా సైనిక్ స్కూల్ ఉందని చెప్పారు. సైనిక్ స్కూల్ చాలా మంచిది. చెప్పారు మేడం. ఆ టైంలో నేను ఎమ్మటే పాపని జాయిన్ చేపించాను. ఎక్కడండి? హైదరాబాదేనా? కాదు మ్యామ్. కలికిరి. గర్ల్స్ కదా. అదే బాయ్స్‌కి అయితే కరీంనగర్‌లో ఉంది ప్లేస్‌మెంట్. పాపకి కలికిరిలో వచ్చింది. అయితే ఈ పరిస్థితి రాగానే నాకున్న బుల్లెట్ కూడా అమ్ముకున్నాము. ఒక సొంత ల్యాండ్ ఉంటే దాన్ని కూడా అమ్మేసి తింటున్నాం మేడం. అయితే నేను ఇట్లా చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతున్నా అనే టైంలో డిజేబుల్ డే అని చెప్పేసి డిసెంబర్ 3వ తారీఖు నాడు గేమ్స్ అనేది అటెంప్ట్ చేశారు మేడం. అది ఖమ్మం జిల్లాలోనే పెడితే అక్కడ సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఎల్బీ నగర్లో మళ్ళీ డిజేబుల్ 3కి మళ్ళీ వాళ్ళు గేమ్స్ అటెంప్ట్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఫస్ట్ మెడల్ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత వీళ్ళకి నా పేరు ఎలా వెళ్ళిందో తెలియదు. సికింద్రాబాద్ రైల్వే నిలయంలో గేమ్స్ ఉన్నాయని చెప్పేసి నాకు ఫస్ట్ కాల్ లోకేశ్వరి ఫోన్ చేసింది. అప్పటికి నాకు వాయిస్ రావట్లేదు. ఏదైనా కూడా ఈ టైంలో మొత్తం మా మిస్సెస్ అయినా క్యారింగ్ చేసేది. ఇప్పుడు కూడా మాట రాకపోతే తీసుకొచ్చే పరిస్థితి, కానీ కొద్దిగా వీళ్ళందరూ ఉన్నారని సపోర్టింగ్తోనే ఉండేది మేము. తర్వాత అలా చేసుకుంటా 2024లో గోవాలో నేషనల్ 22 నేషనల్ జరుగుతుంది. ఆ టైంలో నేను గోవాకు వెళ్ళాను. ఆ టయానికి కూడా నాకు వెళ్ళటానికి డబ్బులు కూడా లేవు మేడం. మా మిస్సెస్ దిద్దులు కుదరబెట్టి పంపించింది. నేను పట్టుదలని తెచ్చుకొని మెడల్ సాధించారు. గోల్డ్ మెడల్ సాధించాను. తర్వాత మళ్ళీ 6th ఇండియా ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. దానికి 30,000 రూపాయలు కట్టాలని లోకేశ్వరి వేరే ఇద్దరు చెప్పారు. కానీ నా పరిస్థితి ఆ స్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాలేదన్న టైంలో నాకు ఒక లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ,
లేదంటే మినిస్టర్ని కానీ కలెక్టర్ గారిని వాళ్ళని డైరెక్షన్ తీసుకోమని చెప్పారు. అప్పటికి నాకు వాయిస్ రావట్లేదు. మా మిస్సెస్ని ఇద్దరం వెళ్ళాము. తిరగని రోజు లేదు. 3 రోజులు అన్నాలు తినకోకుండా తిరిగాము మేము. కానీ ఆ దేవుడు మన తుమ్మల నాగేశ్వరం ఈ యుగేంద్ర అన్న మా బాధను చూసి సాయం చేసిండు. తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్ కూడా సపోర్ట్ చేసేది. ఎవరైతే మీరు మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించారో అతను ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పత్తాలు లేరు మేడం. అతను మీకు తెలుసా? స్టార్టింగ్ నుంచి తెలుసా? మధ్యలో పరిచయం వ్యక్తా? ఇట్లానే ఫ్రెండ్ సర్కిల్ మిడిల్ వైజ్గా తెలిసేది మేడం. ఫ్రెండ్షిప్ కి మీరు మధ్యలో ఉండి అతనికి అంత సపోర్ట్ చేస్తే అతను అలా వెళ్ళిపోవడం వల్ల మీరు ఎంతో మానసికంగా ఎంతో టెన్షన్ పెట్టి ఎంత టెన్షన్ పడిపోయి మీ హెల్త్ అంతా ఇలా అయినా కూడా మీరు రీబౌన్స్ అయ్యి Yes. మీ మిస్సెస్ సపోర్ట్ చేశారు. మంచి మిస్సెస్ దొరికింది మీకు. చాలా సంతోషం. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇంత కష్టంలో కూడా తిండి లేకపోయినా, మీ మైండ్ సపోర్ట్ చేయకపోయినా, మీ ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా, ఎలాంటి సపోర్ట్ చేయకపోయినా భగవంతుడు కోచ్ రూపంలో మీకు ఎంతో సపోర్ట్ చేశారంటే చక్కగా మెడల్ సాధించారు చూడండి. ఇట్ షోస్ మనం ఏదో అనుకుంటాం అన్నీ సభ్యంగా ఉన్నా కూడా మన పని మనకు చేయడానికి బద్ధకం. నిజాయితీగా పనిచేయడం ఇంకా బద్ధకం. వీళ్ళు చూస్తే రోజుల తరబడి అన్నాలు లేకుండా, డబ్బులు లేకపోయినా నేషనల్స్ ఆడి ఇండియాకి రిప్రజెంట్ చేసి ఎన్నో మెడల్స్ సాధిస్తున్న వీళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నిజంగా. మీరు ఇంకో మెడల్ చూపించలేదు నాకు, అది కూడా చూపించండి. అది వచ్చేసి 6th ఇండియా ఓపెన్ టోర్నమెంట్. యుగేంద్ర అన్న వెళ్ళగానే తుమ్మల నాగేశ్వర వాళ్ళ అబ్బాయి ఈ యుగేంద్ర అన్న పాపం మా పరిస్థితి చూసేసి మేము 3 రోజులు తిండి తిప్పలేకుండా అదే ఆఫీస్ ముందు కూర్చున్నాం. చూసేసి ఏంటి ప్రాబ్లం అంటే, సార్ ఇట్లా నేను పారా అథ్లెటిక్సా ఇదంతా ఫేక్ అన్నారా? ఫేకు ఇవన్నీ అని చెప్పేసి అన్నారు. అప్పట్లో మాకు ఒక లెటర్ ప్యాడ్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళ కాంటాక్ట్స్ అనేవి కనుక్కున్న తర్వాత ఈ పర్సన్ గురించి మొత్తం నాది ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత వెంబడే అర్ధగంటలోనే స్పందించేశారు యుగేంద్ర అన్న గారు, తుమ్మల యుగేంద్ర అన్న గారు. ఆ టైంలో నాకు వాయిస్ రావట్లేదు. ఇది జరిగింది బెంగళూరులో మేడం. అయితే నేను ఎక్కిన ట్రైన్ నాకు 2 hours లేట్ ఉంది. అయితే నేను బెంగళూరు స్టేషన్లో కూర్చున్నాను. అయితే నేను ఏరో వాళ్ళు ఫోన్లో చెప్తుంటే నేను చాట్ చేస్తుంటే ఎవరు ఆ దేవుడు తెలియదు, పేరు కూడా తెలియదు. ఆ దేవుడే నాకు డైరెక్ట్గా అతని రూపంలో నాకు ప్రెసిడెంట్ చేసిన అనుకున్నాను. మీ బాధకి సొల్యూషన్ చిత్తూరులో అక్కడ మెడిసిన్ దొరుకుతుంది, వెళ్ళి ఏమంటే అటెంప్ట్ చేసుకోమని చెప్పేసి అంటే నాకు గేము 17వ తారీఖు ఉంటే నాకు ఇంకా టైం ఉందని ఉద్దేశం డైరెక్ట్గా చిత్తూరుకి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకున్నాను మేడం. తీసుకొని అక్కడి నుంచి అటు బెంగళూరు పోయి ఆ పథ్యం చేయాలన్నా కూడా పథ్యం చేసి ఏం తినొద్దు అన్నది కూడా అంతే నోటలు చేసుకున్నాను. మార్చి 25, 26 తారీఖు నాడు ఓపెన్ టోర్నమెంట్ మేడం. ఇది ఇండియాకి రిప్రజెంట్ చేశారు. ఓపెన్ టోర్నమెంట్ అంటే దీనిలో మా కేటగిరీలు అంటే ఒక 4 కేటగిరీలను కలిపి ఒక టోర్నమెంట్గా పెట్టారు మ్యామ్. దానిలో నేను నాది F35 కేటగిరీలలో సిల్వర్ మెడల్ వచ్చింది మేడం. సూపర్, కంగ్రాచులేషన్స్ రియల్. సరే, ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? మేడం ఇప్పటికి కూడా జాబ్ లేదు, ఏం లేదు మేడం. పిల్లగాళ్ళని ఆడే ఈడ అప్పు చేసుకొని పిల్లగాళ్ళని అయితే చదివించుకుంటున్నాను. ఫింక్షన్ కూడా ఏం రావట్లేదు. రేపు జరిగే చెన్నైకి కూడా అన్న వేరేనే అమౌంట్ పెట్టుకొని సాయం చేస్తా అంటే కూడా అతనే పెట్టుకున్నాడు. కానీ ఈ చిన్న అమౌంట్ కోసం అయితే 4 సాయం చేస్తారు. కానీ నెక్స్ట్ మార్చిలో జరిగే వరల్డ్ పారా గ్రాండ్ ట్రక్లోకి 60,000 కావాలి. ఆ 30,000 రూపాయలకి 3 రోజులు తినుకోకుండా భార్య భర్త ఇద్దరం తిరిగినాం. ఈ 60,000 కోసం ఇంకెన్ని రోజులు తిరగాలనేది తపన. లేదు అందరూ భగవంతుడు మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. మేము అందరం ఉన్నాం, తలో చేయి వేస్తాం.
బాధపడకండి. డెఫినెట్‌గా అంత బాధపడకండి. మా పాప చిన్నమ్మాయి ఒకటేనది, హ్మ్. డాడీ నువ్వు ఇండియాకి మెడల్ తీసుకొచ్చి నాకు ఇచ్చి పెట్టాలి. హ్మ్. నేను ఇండియన్ ఆర్మీ అయ్యి నీకు నేను ఇచ్చి పెడతా అని ఒక ప్రామిస్ చేసింది మేడం. లెట్ అస్ థింక్ ఫర్ ద బెస్ట్. Yes. ఎప్పుడు మంచి ఆలోచించాలి. డాక్టర్ ఒకటే చెప్పారు, మూడోసారి బీపీ వస్తే భూమి మీద నూకలు ఉండవని చెప్పారు. మీరు టాబ్లెట్స్ వాడుతున్నారా బీపీకి? ఇప్పటికి వాడుతున్నాం మేడం. ఏం కాదు. అని ఇప్పుడు మీకు పూర్తి స్థాయి 100% ప్యారలైజ్ అవ్వలేదనుకుంటా కదండీ? ఆయన 100% ప్యారలైజ్ ఈ అవ్వలేదనుకుంటా లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ మొత్తం నాట్ వర్కింగ్ మేడం, అసలు ఏం లేదా? లేదు. ఆ! ఇప్పుడు అంటే డాక్టర్స్ చెప్పడం ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం నార్మల్ చేయలేమండి ఎన్ని సర్జరీ? అది అది ఒక నేరో ఒకటి బ్లాస్ట్ అయిందండి మ్యామ్. ఆ సర్జరీ చేస్తే ఈ ఉన్న కాలు కూడా ఏదైనా జరగచ్చు అని చెప్పేసి అంత డేరు. మరి మీ మిసెస్ ఏమైనా జాబ్ చేస్తున్నారండి? మరి ఇల్లు ఎలా చేయదు. గడుస్తుంది? అదే మేడం, ఇంకా ఒకరోజు తింటే ఒకరోజు తినకోకుండా ఉంటాం అన్నమాట. అది పరిస్థితి మాది. ఇప్పుడు పిల్లగాళ్ళకంటే వాళ్ళ మైండ్ సెట్లో పడొద్దు, మా లైఫ్ ఎట్లా ఆగమైంది, వాళ్ళని మంచి స్థాయికి తీసుకెళ్ళాను. జరిగిపోయిన దాని గురించి తలుచుకుని బాధపడకుండా డాక్టర్ అదే చెప్పారు మేడం. కమింగ్ డేస్ గురించి రేపు జరిగే, ఇప్పుడు నువ్వు ఇన్ని మెడల్స్ సాధించావు, అదే నువ్వు వీళ్ళు నార్మల్గా ఉంటే సాధించేటోడుగా అని ఒక డాక్టర్ గారు చెప్పారు మ్యామ్. కానీ మాకు ఈరోజు ఈ 2 మెడల్స్ సాధించాలని అంటే లోకేశ్వరి చాలా ఫస్ట్ నుంచి సపోర్టింగ్, తర్వాత తర్వాత ఆ లొకేషన్ నుంచి వేరన్నా సపోర్టింగ్. ఇవాళ మాకు ఇవాళ పరిస్థితి బాగలేదంటే ఆయనకు వచ్చే ఫంక్షన్ ఎంత వస్తుందో తెలియదు మేడం. ఇప్పుడు దానిలో మీకు కూడా పెన్షన్ రావట్లేదు. ఫంక్షన్ రావట్లేదు మేడం. కానీ ఈ సందర్భంగా ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్‌కి మనస్ఫూర్తిగా విన్నవించుకునేది ఏంటి అనంటే, ఈ పారా అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో అట్‌లీస్ట్ డిజేబుల్ పీపుల్‌కి వాళ్ళకొచ్చే పెన్షన్స్ దయించి వాళ్ళకి అందేలా చూడమని వీళ్ళందరి తరఫున ఒక జర్నలిస్ట్‌గా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి ప్లీజ్ లుక్ ఇంటు దిస్ అండి రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా అండి. మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాం. అలాగే ఇప్పుడు వీళ్ళదేదైతే చెప్పారో నేను కూడా మిమ్మల్ని కొంతమందిని నేను కనెక్ట్ చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆకుల లోకేష్ గారు నమస్కారం అండి. ఒకసారి మీ గురించి, మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి. వరంగల్ జిల్లా మ్యామ్, కానపూర్ మండల్, బుదిరపేట గ్రామం. హ్మ్. మా ఫాదర్ పాన్ షాప్ ఊర్లోనే, బుదిరపేటలోనే. మదర్ హౌస్ వైఫ్. మాకు బ్రదర్ ఉన్నాడు అన్నయ్య. అన్నయ్య సెల్ షాప్లో వర్క్ చేస్తాడు నర్సంపేటలో. నేను డిగ్రీ చేస్తున్నాను మేడం ఇక్కడ హైదరాబాద్లో. అవునా? డిగ్రీ సెకండ్ ఇయర్, బీకామ్ కంప్యూటర్ సైన్స్. అంటే మీకు పర్టికులర్ ఈ డిజేబిలిటీ అనేది బై బర్త్ బై బర్త్ మ్యామ్, ఓకే. బై బర్త్ తోటి వచ్చేసి పోలియో అని. కానీ మీకు కాలేజ్‌లో అక్కడ ఏమి ఇబ్బంది అవ్వట్లేదు మీరు చదువుకోవడానికి? ఏమి దీనికి? ఇబ్బంది ఏం లేదు అంటే ఈ స్పోర్ట్స్ సైడ్ మీరు ఎలా రాగలిగారు? మ్యామ్. నాకు కబడ్డీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే మ్యామ్. అంటే పారా స్పోర్ట్స్ అనేది తెలియక ముందు నేను స్కూల్లో నార్మల్ వాళ్ళతోటి కబడ్డీ ఆడుతుండేవాడిని మ్యామ్. 10th 8th స్టాండర్డ్లో. మా పీటీ సార్, మా స్కూల్ పీటీ సార్ ప్రశాంత్ సార్ అని ఉండే, విజ్డమ్ హై స్కూల్లో. అతను చూసి మేము బాగా ఆడుతున్నారు నువ్వు అని నన్ను ప్రోత్సహించి అక్కడ ఈవెంట్ జరుగుతుంది నర్సంపేటలో. ఒక ఈవెంట్ జరుగుతుంటే ఆడ తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్తే ఆడ పార్టిసిపేషన్ చేస్తే కొందరు వేరే వ్యక్తులు చూసి మీకు ఇది కాకుండా నీకు ప్యారా అని గేమ్స్ అనేది ఒకటి ఉంటుంది అని అతను చెప్పడం వల్ల నేను రావడం జరిగింది. ఓకే. నేను చదువుకుంటూ పారా స్పోర్ట్స్ కంటిన్యూ చేసేవాడిని మేడం. అప్పుడు ఓన్లీ అంటే స్టేట్ డిస్టిక్ వరకే ఆడేవాడిని. అప్పుడు ఆడుకుంటూ వస్తుంటే స్టేట్ ఆడేవాడిని, చదువుకునేవాడిని. ప్రాక్టీస్ ఇట్లా ఏం లేకుండే. అట్లా ఒక నేషనల్కి ఆడాను. ఆడ అంటే ఏం మెడల్ సాధించలేదు. మళ్ళీ ఇంటికి వచ్చాను. ఒకరోజు స్టేట్ మీట్ జరుగుతుంటే అక్కయ్య కాల్ చేసి, మనకు వేణు సార్ అని అన్నాడు, అథ్లెటిక్ కోచ్, మంచిగా సపోర్ట్ చేస్తాడు, నువ్వు కలువురు ఒకసారి సార్ని, నీకు మంచి కోచ్ ఇస్తాడని చెప్తే ఒకరోజు సార్ కలవడం జరిగింది. నేను అప్పుడు ఇంటర్మీడియట్ మేడం, ఆ నర్సంపేటలో చదువుతున్నా. సార్ని అప్రోచ్ అయితే ఒక 1 month కోచింగ్ ఇచ్చాడు. నేషనల్స్ ఉన్నాయంటే 1 month తర్వాత ఒక ఫస్ట్ ఉన్నది బ్రాంజ్ మెడల్, గుజరాత్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. సూపర్. అప్పటికి వెళ్ళి కన్యూ అయింది మేడం బ్రాంజ్ మెడల్. 12th నేషనల్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ నేషనల్ మెడల్ గుజరాత్లో జరిగింది. ఓకే. ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చాడు మేము సార్. ఓన్లీ 2 monthsలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను మేడం. 2 years అవుతుంది సార్ దగ్గర ఇది, వేణు సార్ దగ్గర ఇది. నాకు ఫైనాన్షియల్గా కానీ ఎట్లయినా కానీ సార్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. మా ఫాదర్ అయినా కానీ ఎవరైనా హెల్ప్ చేస్తాడు. మా బ్రదర్ కూడా అంతే మేడం.
ఎప్పటికి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. సార్ దొరకడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. ఒకవేళ సార్ లేకుంటే మాత్రం ఇన్ని మెడల్స్ లేకుంటే నేను ఉండేవాడిని కాదు. ఈ మెడల్స్ అనేవి ఎప్పుడు సాధించారు? వాటి గురించి ఒకసారి. ఇది 2023లో మేడం. ఈ 3 ఒకటే ఈవెంట్ మేడం. 13th నేషనల్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ ఓకే, బెంగళూరులో జరిగింది మేడం. రైట్. ఇండియాకి రిప్రజెంట్ చేశారు అయితే. సో నైస్, రియల్లీ. షార్ట్ పుట్లో గోల్డ్ మేడం. 2024లో జరిగింది. షార్ట్ పుట్లో గోల్డ్, డిస్క్లో గోల్డ్ మేడం. ఓకే, డిస్కస్ త్రో. డిస్కస్ త్రో గోల్డ్ అండ్ జావలిన్ త్రో సిల్వర్. ఇందులో పెంటాథ్లిన్, హెప్టాథ్లిన్ ఎవరైనా ఉన్నారా? లేరు కదా? లేరు. ఓకే. సో మీరేమన్నా గవర్నమెంట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రై చేశారా? లేదు, ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా కదా, ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా మేడం. ఉన్న వాళ్ళలో మీరు చదువుకుంటున్న స్టేజ్ లో ఉన్నది మీరు ఒక్కరే అనుకుంటా. 20 years. మీకంటూ కొంత సపోర్ట్ ఉంది. మిగతా వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఏంటంటే మీకు వాళ్ళకి కన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. దట్స్ సో హ్యాపీ టు నో దట్. రియల్లీ మా ఫాదర్ బాగా సపోర్ట్ చేస్తాడు మా స్పోర్ట్స్ అని. చాలా సంతోషం. నిజంగా మీరు నెక్స్ట్ జరిగే నేషనల్స్ కి డెఫినెట్ గా మీరు ఒక మంచి మెడల్ సాధించాలి. మెడల్ సాధించాక మళ్ళీ వీళ్ళందరినీ ఇంకొకసారి ఎంట్రీ తీసుకురావాలి. మీరంతా మళ్ళీ రావాలి తప్పకుండా. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. థ్యాంక్ యూ. మమత గారు నమస్కారం. నమస్తే. అసలు మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి. నా పేరు మమత మేడం. మాది కమ్మపల్లి, మండలం నర్సంపేట, జిల్లా వరంగల్. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. మీరు ఎంతమంది సంతానం? 4 అక్క జల్లలో, అన్నయ్య ఒక్కడు. 5గురు? 6గురు అమ్మాయి. 6గురు? నేను చిన్నదాన్ని. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్క వీళ్ళందరికీ మ్యారేజ్ అయిపోయింది, అన్నయ్య కూడా అయిపోయింది. నేను చిన్నదాన్ని. అంటే మీకు బై బర్త్ ఉండిందండి ఈ ప్రాబ్లం? 2 years తర్వాత పోలియో వచ్చింది మేడం. కానీ పోలియో టోటల్గా రూల్డ్ అవుట్ అయిపోయింది అనుకున్నాం. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదేమో. ఐ థింక్ 2000 year నుంచి లేదేమో. అంతకుముందు కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. రైట్. మీరు ఏం చదువుకున్నారు? రీసెంట్గా 6 months అవుతుంది మేడం, పిహెచ్డి జాయిన్ అయినా. మమత గారికి కెమెరాని ఫేస్ చేయడం, మీడియా ముందు మాట్లాడడం కొంచెం టెన్షన్గా ఉంది. అందుకని వాళ్ళ కోచ్ సపోర్ట్ తీసుకుంటున్నారు. ఎలా అండి అథ్లీట్స్ ఇలా ఉంటే ఎలాగా? ధైర్యంగా మాట్లాడాలి కదా. వీళ్ళు మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోవచ్చేమో కానీ మేడం, స్పోర్ట్స్లో అయితే ఫుల్ఫిల్గా బాగా ధైర్యం చూపగలుగుతారు. దీనికి ఎగ్జాంపుల్గానే తను 2023లో నా దగ్గరికి వచ్చిందనమాట. అయితే తనతో పాటు ఉండే తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏంటంటే కొన్ని స్పోర్ట్స్కి వాళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళు. బట్ అవి ఏంటంటే అన్రికగ్నైజ్డ్ ఈవెంట్స్ అనమాట కొన్ని. అది ఎలా అంటే అంత కాంపిటీషన్ ఉండదు, అన్రికగ్నైజ్డ్ మెయిన్. అలాంటి ఈవెంట్కి వెళ్ళి సింపుల్గా దాంట్లో గోల్డ్ మెడల్ అని అలా తీసుకొచ్చేవాళ్ళు. ఈమె కూడా దానికి ట్రై చేసింది కానీ తనకి అది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నాకు ఇలా ఈజీ కాదు, నాకు కష్టంగా కావాలి అని చెప్పి ఈ అథ్లెటిక్స్లోకి వచ్చింది. ఓకే. ఈ అథ్లెటిక్స్లోకి వచ్చిన తర్వాత నుంచి 2023 భువనేశ్వర్లో నేషనల్ ఛాంపియన్షిప్ అటెంప్ట్ చేసింది. అందులో నేషనల్లో 5th ర్యాంక్ వరకు వచ్చింది. అప్పుడప్పుడే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ 2024లో గోవాలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్లో 4th ర్యాంక్కి వచ్చింది. ఇప్పుడు పక్కా మెడల్ వస్తుంది మేడం. ఇప్పుడు ఫిబ్రవరిలో చెన్నైలో నేషనల్ ఛాంపియన్షిప్ ఉంది, దీనికి రెడీ అవుతుంది. తన ఈవెంట్స్ వచ్చేసి షార్ట్ పుట్, డిస్కస్, జావ్లిన్. ఇప్పుడు మంచి ఇంప్రూవ్మెంట్ అయ్యి మంచిగా రెగ్యులర్గా తనే బాగా ఇంట్రెస్ట్గా, నాకంటే తనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంది అనమాట. సో అయితే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ వచ్చే స్పోర్ట్స్ మార్చ్లో ఏదో చెప్పారు మీరు, దానికి సపోర్ట్ కావాలి మీకు. అవును మేడం. అది కాకుండా ఇదే ఇయర్ ఇంకొక ఏదో ఉందని చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 15 నుండి 20వ తారీఖు వరకు చెన్నైలో 23rd నేషనల్ ఛాంపియన్షిప్ ఉంది మేడం. దానికి ఓకే మేడం, మా పెన్షన్ అమౌంట్ తోటి దానికి ఆల్రెడీ టికెట్స్ చేసుకున్నాము, అయిపోయింది. అయితే దీని తర్వాత మార్చి 8th నుంచి 13th వరకు ఢిల్లీలో ఫస్ట్ టైం జరుగుతుంది మేడం వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్. దీనికి ఎవ్రీ అథ్లెట్ 60,000 పే చేయాలి. ఆ 60,000 ఇంక్లూడింగ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ ఈవెంట్కి ఎందుకు వెళ్ళాలి అంటే దానికి 60,000 ఎవరికైనా డౌట్ రావచ్చు ఎందుకు అంత ఢిల్లీలో జరుగుతున్నప్పుడు అందరినీ. దాంట్లో క్లాసిఫికేషన్ అనేది ఒకటి జరుగుతుంది మేడం. అంటే వాళ్ళ డిజబిలిటీని బట్టి ఫారిన్ నుంచి, జర్మనీ నుంచి అలా డాక్టర్స్ వస్తారు. వాళ్ళ డిజబిలిటీని బట్టి ఒక కేటగిరీ ఇస్తారు. ఓకే. ఆ కేటగిరీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ కేటగిరీలో ఇంకా ఎక్కడ ఈవెంట్ జరిగినా సరే దాంట్లో అదే కేటగిరీలో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ కేటగిరీ రావాలి అంటే మామూలుగా జనరల్గా ఏ అథ్లెట్ అయినా సరే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి రావాలి ఏదో ఒక ఈవెంట్కి. ఓకే. ఐ మీన్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ తునీషియాలో ఒక ఈవెంట్ జరుగుతుంది, దుబాయ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, చైనాలో ఒక 5 కాంపిటీషన్ జరుగుతాయి. వాటిలో ఈ క్లాసిఫికేషన్ జరుగుతుంది మామూలుగా. అయితే దానికి వెళ్ళాలి అంటే
అట్లీస్ట్ ఇప్పుడు కరోనా తర్వాత నుండి ఉమ్, మినిమం బేసిక్ అమౌంట్ 2.5 ల్యాక్ వరకు ఉంటుంది కరోనా తర్వాత. 2.5 నుంచి డిపెండ్స్ ఆన్ కంట్రీ. సపోజ్ చైనా అయితే 2.5, దుబాయ్ అయినా 2 ల్యాక్స్, 3 ల్యాక్స్, ఈ రేంజ్లో అవుతుందన్నమాట. సో దీన్ని ఆలోచించి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, కొంతమంది ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ బేర్ చేసుకోలేని వాళ్ళ కోసం ఇది ఫస్ట్ టైం ఇండియాలో కండక్ట్ చేస్తున్నారు. ఉమ్, సో వీళ్ళకి 60,000 రూపాయల్లోనే ఆ ఈవెంట్, ఆ క్లాసిఫికేషన్ జరుగుతుంది. ఆ క్లాసిఫికేషన్ జరగడం వల్ల వాళ్ళు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్లోకి వస్తుంది. ఉమ్, ర్యాంకింగ్లోకి రావడం వల్ల వాళ్ళ ర్యాంకింగ్ గనక మెరుగ్గా ఉంటే 2026 జపాన్లో జరగబోయే పారా ఏషియన్ గేమ్స్కి వీళ్ళకి ఒక స్టెప్ ముందుకు వెళ్తారు ఈ కాంపిటీషన్ ద్వారా. ఏమైనప్పటికీ నిజంగా యూ నీడ్ సపోర్ట్ వెరీ బ్యాడ్లీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. డెఫినెట్గా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో కానీ డిస్ప్లేలో కానీ నేను వారి కోచ్ నెంబర్ ఇస్తాను. అంటే వాళ్ళ కోసమే ఆయన ఎంతో సపోర్ట్ చేయడానికి ఉన్నారు. ఎవరికి తోచింది వాళ్ళు డెఫినెట్గా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడడానికి, ఇలాంటి స్పోర్ట్స్ ఆడి ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనం అంతా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. Thank you, వన్స్ madam. అగైన్ Thank you very much. మిమ్మల్ని చాలా దూరం జర్నీ చేయించాను, క్షమించాలి ఏమనుకోవద్దు మరి. థ్యాంక్ యూ అండి. Thank you very థ్యాంక్ యూ much. సో మచ్.